హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు సింపుల్గా మనం ఇంట్లోనే పాన్ ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూద్దామండి. పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి పాన్ అంటే ఇష్టం కదండి. మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పాన్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాము. అలాగే ఎప్పుడన్నా స్పైసీ ఫుడ్ కానీ నాన్ వెజ్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పాన్ తీసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. సో ప్రతిసారి మనం బయట నుంచి తెచ్చుకునే కంటే తక్కువ ఖర్చులో అలాగే హెల్దీగా మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చు, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. జనరల్గా పాన్ తయారీలో సున్నము, కాసు, పోకవక్కలు, అలాగే టూటీ ఫ్రూటీ, కొబ్బరి పొడి, ఇలా చాలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు కలుపుతూ ఉంటారండి. సో అవన్నీ ఏమీ లేకుండా సింపుల్గా మనము ఇంట్లోనే ఒక రెండు మిక్స్తో తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ నేను యూస్ చేసేది ఒకటేమో గుల్కండ్ అండి, అలాగే సోంపు, కలర్ సోంపు, అలాగే ధనియాలు, చిన్నవి ధనియాకు సంబంధించిన కొన్ని పప్పులు, అలాంటివన్నీ గసగసాలు కలిపి ఉన్న, అలాగే లవంగము, ఇలాచి కలిపి ఉన్న ఒక మిక్సర్ని యూస్ చేస్తున్నానండి. ఇదేమో గుల్కండ్, మంచి కంపెనీ బ్రాండెడ్ది. మీకు తెలిసింది ఏదైనా ఉంటే తీసుకోండి, కిరాణా షాప్లో ఇది దొరుకుతుందండి. ఇది 500 గ్రామ్స్ది. ఈ కంపెనీ బయట మీఠా పాన్ తీసుకోవాలంటే వాళ్ళు వేసే ఇంగ్రీడియంట్స్ కొన్ని పిల్లలకి పెట్టేలాగా ఉండవండి. కొన్ని ప్రిజర్వేటివ్స్ కూడా కలుపుతారు. సో అలాగే సున్నము, కాసు ఎలాగో వేస్తారు. సో మనం అవన్నీ పిల్లలకి ఇవ్వలేము కదా. ఇలాగైతే ఇంట్లో మనతో పాటు పిల్లలు కూడా తినచ్చు. ఇది చాలా చాలా మంచిది కూడా. ఎప్పటికీ డైజెషన్ ప్రాబ్లంతో అలాగే స్టమక్ అప్సెట్తో పిల్లలు ఎవరైనా బాధపడుతున్నట్లయితే వాళ్ళకి ఇలా వారానికి ఒకసారి చేసి ఇవ్వచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సీల్డ్ ప్యాక్ చాలా బాగుందండి. ఇది తీసి ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను ఇప్పుడు అన్బాక్సింగ్. చాలా చాలా టేస్టీగా ఉంది. నేను ఒకసారి ఒక పాన్ తయారు చేసి చూసిన తర్వాత నేను ఇది వీడియో చేస్తున్నానండి. ఇది మనకి తమలపాకులను తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ముందట చివర్లు కట్ చేసుకొని, అక్కడ కొంచెం లావు పార్ట్ ఉంటుంది అది కూడా కట్ చేసేసుకొని, మనకి సున్నము అలాంటివి ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా గుల్కండ్ అలాగే ఈ సోప్ బిక్స్ అయితే ఉందో అందులో అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. చాలా చాలా బాగుంది. అది కూడా నేను ప్యూరోలో తీసుకున్నాను అనమాట. సో అంతేనండి, పాన్ మీద అంటే ఆకు మీద గుల్కండ్ అలాగే ఈ సోంపు మిక్స్ని వేసేసుకోవడం అండి. సింపుల్గా ఎంతో ఈజీగా రెండు ఇంగ్రీడియంట్స్, ఈ రెండే మిక్చర్స్తో మనము ఇంట్లోనే పాన్ తయారు చేసుకోవడం అంటే ఎవరైనా నమ్ముతారంటే చాలా సింపుల్గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు దగ్గరలో ఉన్న ఏదైనా స్టోర్స్లో గుల్కండ్ అలాగే ఈ సోంపు మిక్చర్ని తెచ్చుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.